హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈ రోజు రత్నం రుచుల్లో మీకోసం వేడి వేడి పన్నీర్ వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఈ రెసిపీ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఇష్టపడి తింటారు. అంత టేస్టీగా ఉందండి, అలాగే అంత సాఫ్ట్గా కూడా ఉంది. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి 1.5 kg బాస్మతి రైస్ కావాలండి మనకి. సో దీన్ని చక్కగా వాష్ చేసేసుకుని నేను 1 hour పాటు సోక్ చేసేసుకున్నాను. ఇలా సోక్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనం మిగిలిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేసేసుకోవాలి. లోపు ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వచ్చేసి 4 to 5 tablespoons ఆయిల్ వరకు పడుతుంది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత మనం ఈ పన్నీర్ పీసెస్ని తీసేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలండి. సో ఇప్పుడు దాంట్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. సో ఇవి చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 big tablespoons అండి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చక్కగా ఫ్రై అవుతుండగా దీంట్లో వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసేసుకోవాలి. ముందుగా క్యారెట్ అలాగే పచ్చిమిర్చి, దాంతోపాటు ఆలు కూడా వేసేసుకోవాలండి. సో ఇవి కుక్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇవి వేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇవి కుక్ అవుతుండగా దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ వెంటనే కుక్ అయిపోతుంది కాబట్టి మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాము. అలాగే దీంతో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి, ఉల్లికాడలు. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. దీంట్లో కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా పొడి వేసుకుంటున్నాము. స్పైసెస్ మరీ ఎక్కువ యూజ్ చేయట్లేదు. మరీ ఘాటుగా కాకుండా ఇలా మీడియంగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు దీంట్లో నేను ఒక టమాటో యాడ్ చేసుకుంటున్నాను, చిన్న సైజ్ టమాటో. ఇవి కుక్ అవుతూ ఉంటాయి, మనం మిగిలిన ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడు గిన్నెలో వాటర్ పోసుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. అంటే మనం బాస్మతి రైస్ని కుక్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు దానికోసం ముందుగా నేను కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత దాంట్లో ఆ రైస్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 tablespoons సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండి. అలాగే కొంచెం నూనె కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ దాల్చిన చెక్క యాడ్ చేసుకుంటున్నాను, అలాగే లవంగాలు. వీటితో పాటు అనాస్ పువ్వు, జాజికాయ ఇవన్నీ యాడ్ చేసుకున్నానండి. దాంతోపాటు యాలకులు, అలాగే బిర్యానీ ఆకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. స్పైసెస్ కూడా మీడియంగా వేసుకుంటున్నాను, మరీ ఎక్కువ వేసుకోవట్లేదు. ఇలా మరుగుతుండగా దీంట్లో ముందుగా మనం సోక్ చేసి పెట్టేసుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకోవాలండి. సో బాస్మతి రైస్ అనేది కుక్ అవ్వాలి. మనం 90% కుక్ చేసుకుంటున్నాము. యూజువల్గా బిర్యానీకి, దమ్ బిర్యానీకి అయితే 75% కుక్ చేసుకుంటాము. బట్ దీనికి 90% కుక్ చేసుకుంటున్నాను నేను. అప్పుడే మనకి రైస్ బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, దీంట్లో కొంచెం షాజీరా అలాగే సాల్ట్ మనం దీంట్లో యాడ్ చేసుకోలేదు, ముందు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. అలాగే దీంతో పాటు కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. కర్డ్ వచ్చేసి 2 tablespoons కర్డ్ యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ను చక్కగా ఇలాగంతా వేసేసుకోవాలి. సో రైస్తో మొత్తం మనం ఫిల్ చేసేస్తాం అన్నమాట. సో ఇలాగా చక్కగా వేసేసుకున్న తర్వాత దీనిపైనుంచి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ అలాగే గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇవి రెండు వేసేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాము. పన్నీర్ ముక్కలు ఇలా ఫ్రై చేసి పెట్టుకోవడం వల్ల చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. సో ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 20 minutes పాటు
మనం కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకునే ముందు కింద ఇలాగా ఏదైనా పాత ప్లేట్ పెట్టుకోండి. అలాగే ఇలా మూత పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ ఉంచేస్తే చక్కగా దమ్ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కింద మనకి మాడకుండా కూడా ఉంటుంది. ఇలా 20 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. సో చూసారా, చక్కగా అంతా కుక్ అయిపోయింది. మనం పైన వేసిన పుదీనా కొత్తిమీర చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది అండ్ ప్రాపర్గా కూడా కుక్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి ఈ బిర్యానీ. మీరు తప్పకుండా ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. అండ్ రైస్ కూడా పలుకు పలుకుగా చాలా బాగుంది. ఎక్కడ మెత్తగా అవ్వలేదండి. ఎంతవరకు కుక్ అవ్వాలో అంతవరకు కుక్ అయింది. చాలా టేస్టీగా ఉంది బిర్యానీ. మీరు కూడా ఈ రకంగా ట్రై చేసి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కు టేస్ట్ చూపించండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం, వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రత్నం రుచుల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.